సంవత్సరంకి సంబంధించి డిసెంబర్ 31 నైట్ కావచ్చు, జనవరి 1కి సంబంధించి కావచ్చు, ఏ ఈవెంట్ జరిగినా పక్కాగా పర్మిషన్స్ అప్లై చేసుకోవాలి. పర్మిషన్ లేకుండా ఏ ఈవెంట్ జరిగినా 100% కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. పక్కాగా చేస్తాం దానికి, అందులో నో సెకండ్ థాట్. మీరు దయచేసి మీరు ఏదైనా ఈవెంట్ చేయాలంటే అక్కడికి క్రౌడ్ ఎంతమంది వస్తారు, మీరు ఈవెంట్లో ఏమేమి కండక్ట్ చేయాలనుకుంటున్నారు, కల్చరల్ ఈవెంట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకవేళ మీరు లిక్కర్ సర్వ్ చేయాలనుకుంటే మీకు ఆల్రెడీ బార్ అండ్ లైసెన్స్ ఏదైతే ఉందో అది ఉందా లేదా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రాపర్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ తీసుకొని వచ్చి పక్కాగా పోలీస్కి పర్మిషన్ అప్లై చేసి పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పటి వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇద్దరు అప్లై చేశారు, అది ఇంకా మేము పర్మిషన్ గ్రాంట్ చేయలేదు. దాన్ని ఎగ్జామిన్ చేస్తున్నాము. అవన్నీ చెక్ చేసుకొని వాళ్ళకి అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఏదైనా కొత్త సంవత్సరం కావచ్చు, అది ఎనీ ఈవెంట్ కావచ్చు, ఎనీ ఫెస్టివల్ కావచ్చు, హ్యాపీగా ఆనందంగా చేసుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. బట్ అలాగని చెప్పి మితిమీరి మేము ఏదైనా చేస్తామంటే మాత్రం పక్కాగా దానికి తగ్గట్టే ట్రీట్మెంట్ ఉంటుంది. అందులో సెకండ్ థాట్ లేదు. అది సోషల్ మీడియాలో పెడుతున్నారా, లేదంటే వెబ్సైట్లో పెడుతున్నారా, లేకపోతే పాంప్లెట్లు పంచుతున్నారా, న్యూస్ పేపర్లు వేస్తున్నారా, అవన్నీ తర్వాత విషయం. బట్ పర్మిషన్స్ పక్కాగా ఉండాలి. వెరీ క్లియర్గా చెబుతున్నాము. పర్మిషన్స్ కూడా స్పెసిఫిక్ టైమింగ్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. నైట్ మొత్తం రన్ చేస్తాము, డే మొత్తం రన్ చేస్తామంటే సో ఫార్ మనం పర్మిషన్స్ ఇవ్వలేదు. వెరీ క్లియర్గా చెబుతున్నాం. కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మనకి ఏదైతే ఆ డెసిబల్ లెవెల్స్ ఉన్నాయో అది దాటకుండా వాళ్ళ సౌండ్ సిస్టమ్ పెట్టుకోవడానికి మనం పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఏవైతే మెయిన్ జంక్షన్స్ ఉన్నాయో, మెయిన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ ఎక్కడైతే మనకు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయో, లాస్ట్ ఇయర్ నాకు తెలిసినంత వరకు, నా నోటీస్లో ఉన్నంత వరకు ఏ ఇన్సిడెంట్స్ జరగలేదు. బట్ స్టిల్ ఎందుకంటే మనకు కొన్ని ప్లేసెస్లో వీళ్ళు ఏదైనా కొంచెం సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత ఆ వెహికల్స్ తీసుకుని రోడ్డుపైకి వచ్చి కొంచెం వీళ్ళు ఫాస్ట్గా వెళ్ళడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి అన్ని జంక్షన్స్లో రైట్ ఫ్రమ్ ఇచ్చాపురం టు పైడి భీమవరం వరకు కూడా మెయిన్ జంక్షన్స్, హైవేస్ పైన అన్నిటి దగ్గర పక్కాగా మనకి వెహికల్ చెకింగ్ అనేది, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది పక్కాగా చేస్తున్నాము. అది ఆల్రెడీ మనం డిజైన్ చేసుకున్నాము. దయచేసి తాగి ఇంట్లో ఉండి సెలబ్రేషన్ చేసుకోండి, ఈవెంట్లో ఉండి సెలబ్రేట్ చేసుకోండి. తాగేసి వెహికల్స్ ఎక్కి మాత్రం డ్రైవ్ చేయకండి దయచేసి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక నైట్ 1 o'clock తర్వాత అన్నీ బంద్, రోడ్డు పైన తిరగడం ఇవన్నీ బంద్. సో 1 వరకు మనం అలో చేసుకుంటున్నాము. విత్ ప్రాపర్ ప్రికాషన్స్ తోటి, ప్రాపర్ పర్మిషన్స్ తోటి అలో చేసుకుంటున్నాము. అది ప్రాబ్లం లేదు. ఈ వెహికల్ చెకింగ్ అనేది మాత్రం ఈ వెహికల్స్ దొరికినా, పర్సన్స్ దొరికినా పక్కా అందరినీ రిమాండ్ పెట్టడమే, ఫైన్ లేసి వదలము. పక్కాగా చెప్తున్నాము.